హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతు రుణమాఫీ ఇంకా జమ కానిటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు. ఇక మొదటి విడత జమ కానటువంటి మొదటి విడత ₹1,00,000 జమ కాని రైతులు, అలాగే రెండో విడత ₹1,50,000 జమ కాని రైతులందరూ కూడా వెంటనే ఇలాగ చేస్తే మీకు డబ్బులు అయితే జమ అవుతాయన్నారు. ఇక రేపటి నుంచి కూడా మనకు మూడో విడత కింద ₹2,00,000 రుణమాఫీ అనేది మొదలు కాబోతుంది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. రుణమాఫీ డబ్బులు పడని వారు ఏం చేయాలని తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియోలో కనిపిస్తున్నటువంటి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా చిన్న వీడియో ఇది, కేవలం 2 నిమిషాల వీడియో మాత్రమే. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నాలాంటి వికలాంగుడికి తప్పకుండా మీ యొక్క సహాయాన్ని అయితే పంపించండి. ₹10 నుంచి ₹1000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ₹10 నుంచి ₹1000 వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని మంచి మనసుతో దయతో మీరు పంపించండి. దయచేసి నాలాంటి వాడికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు, సహాయం చేసిన వారు అవుతారు. తప్పకుండా సహాయం చేయండి. చాలా చిన్న వీడియో ఇది, లాస్ట్ వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ₹2,00,000 రుణమాఫీని అయితే మొదలు పెట్టారు. ఇందులో మొదటి విడత కింద ₹1,00,000, రెండో విడత కింద ₹150,000 అయితే విడుదల చేశారు. దాదాపు 1,00,000 మందికి పైగా ఇంకా ఈ రుణమాఫీ డబ్బులు జమ కాలేదని వ్యవసాయ శాఖకు కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. ఇక రేపు మూడో విడత రుణమాఫీ మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో, ₹2,00,000 మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కూడా ఎవరైతే డబ్బులు పడలేదో అటువంటి రైతులందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదల చేస్తామన్నారు. రుణమాఫీ పడని వారంతా కూడా మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీ యొక్క ఎందుకు డబ్బులు జమ కాలేదని తెలుసుకోవాలని, అంతేకాకుండా మనకు ఒక నెల రోజుల పాటు కూడా స్పెషల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తామని, అందులో మీరు కంప్లైంట్ చేస్తే మీకు వెంటనే కూడా ఈ రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ విధంగా వెంటనే కూడా చేయండి. ఇక రేపటి నుంచి మనకు మూడో విడత రుణమాఫీ కింద ₹2,00,000 ఫైనల్ రుణమాఫీ అనేది మొదలవుతుంది. రేపటి నుంచి రైతులందరూ కూడా డబ్బులు అయితే తీసుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని నాకు పంపించగలరు.